గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారు కూటమి లీడర్లు. వాళ్లకు మద్దతుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకే పని ముంగటేసుకున్నది ఎల్లో మీడియా. జగన్ మీద రాయిసిరిన సంఘటన మీద వెటకారంగా పోస్టులు పెట్టి జనాలతోని తిట్లు తింటున్నారు. కొడాలి సార్, మీరేమంటారు? ఇటువంటి చిల్లర నాటకాలు డ్రామా కంపెనీ తెలుగుదేశం పార్టీ, దానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఈ డ్రామా కంపెనీకి అధ్యక్షుడా? కొత్తగా ఏం డ్రామా చేసిండు సార్ ఆయన? ఎవడైనా దాడి చేసిన వాడి మీద యాక్షన్ తీసుకోవాలి, దాడి చేసుకున్నాడిని పట్టుకోవాలని చెబుతారు. మరి చంద్రబాబు ఏమంటున్నాడు? అధికారులను అంటే యాక్షన్ తీసుకుని అధికారులను అంటే దీనికి బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ వెధవ ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తున్నాడు. ఆయన ఎప్పుడు అంతే సార్, ఎడ్డమంటే తెడ్డమంటాడు. అదేంది అంటే అలిపిరిలో 24 క్లెమార్ మైన్స్ కే భయపడలేదు అని అంటాడు. అలిపిరిలో ఉల్లిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న వెధవ ఇతను. ఉల్లిపాయ బాంబులా? అదేంది సార్ అట్లా అంటారు? ఇంకా నయం సీమటాపాకాయలు అండ్లే. సరే గాని ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దాడి చేసినటువంటి వ్యక్తుల మీద, వెనకున్నటువంటి 420 చంద్రబాబు లాంటి వెధవల మీద యాక్షన్ తీసుకోవాలి. అనిల్ సారు, మీ రియాక్షన్ ఏంది? ఇంచు కానీ కిందకి దగ్గర ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కంటికేమైండేది. ఇది ఎన్నికల స్టంట్ అంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వీళ్ళు ఎన్నికల స్టంట్ మాట్లాడుతున్నారంటే ఇలా మనుషుల పశువులు అర్థం కావట్లేదు. లోకేష్ కూడా ఇదంతా డ్రామా అని ట్వీట్ చేసిండు సార్. ఈరోజు ఆ పప్పుగాడు మాట్లాడుతున్నా, రా నువ్వు నిలబడు. ఎక్కడ నిల్చోమంటారు? ఈనాడిని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని వీళ్ళందరూ కూడా నిలబెట్టి రాయించుకొని చూద్దాం కరెక్ట్ గా ఏడే తగలాలని. ఎంత సూటి పెట్టి కొట్టినా అక్కడనే తగలాలంటే తగలదు. ఏ కన్నుకో కంతకో తగిలితే అంతే. ఇక ఇదంతా వాళ్లకు కూడా తెలుసు. అయినా ఏదో ఒకటి బురద చల్లాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏంది అంటే మా మీద కూడా రాళ్లు వేశారు అని ఒక కొత్త పాట అందుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.